వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నరేంద్ర మోదీ ఈ వయసులో కూడా అధికారం కోసం ప్రతి గల్లీలో తిరుగుతూ శ్రమిస్తూ అన్ని రకాల వ్యూహాలను వాడుతుంటారు. ఇక రాహుల్ గాంధీ అందరితో తిట్లు తిన్నా సరే, ఇష్టం ఉన్నా లేకపోయినా ఎండనక వానకరా జనం మధ్యలోకి వెళ్లి కలుస్తుంటాడు. అఖిలేష్ యాదవ్ రోజుకు 4 జిల్లాలు తిరుగుతూ 20 మంది పార్టీ కార్యకర్తల ఇళ్లకు స్వయంగా వెళ్తుంటాడు. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ అన్నంత రేంజ్ ఉన్న నాయకుడు కూడా గత ఎన్నికల్లో ఘోరమైన ఓటమిని చవిచూశాడు. జోసెఫ్ విజయ్ తమిళనాడు అంతటి క్రేజ్ జనాదరణ ఉండి గ్రౌండ్ లెవెల్లో విపరీతంగా కష్టపడినా సరే అక్కడ మెజారిటీ సాధించలేకపోయాడు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అంత పాపులారిటీ ఉండి బలమైన క్యాడర్ ఉన్నా సరే పశ్చిమ బెంగాల్లో అతి కష్టం మీద అధికారం సాధించగలిగింది. ఇక తమిళనాడు, కేరళలో అయితే ఆ పార్టీకి ఏం జరుగుతుందో చూశారు. ఇక లెఫ్ట్ పార్టీలు తమ క్యాడర్ పట్ల చాలా కఠినంగా సిద్ధాంతాలతో ఉంటారు. అయినా సరే ప్రస్తుతం ఏ ఒక్క రాష్ట్రంలోనూ అధికారంలో లేరు. కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఢిల్లీ, పంజాబ్ మినహా మరెక్కడా ఎదగలేదు. ఆ గ్యాంగ్ కూడా ఢిల్లీ వీధుల్లో పోరాటాలు చేసింది కాబట్టి ఆ స్థాయికి కాస్త కుస్తా రాగలిగింది. ఇక రాజీవ్ గాంధీని మినహాయిస్తే భారతదేశంలో ఏ ప్రధానమంత్రి ఆకాశం నుంచి ఊడిపడలేదు. మన్మోహన్ సింగ్ కూడా గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఇక రాజీవ్ గాంధీ విషయానికి వస్తే ఆయన నెహ్రూ గాంధీ కుటుంబం నుంచి వచ్చారు. ఆ రోజుల్లో ప్రజల్లో ఆ కుటుంబానికి నిజంగానే విపరీతమైన గౌరవం ఉండేది. భారతదేశంలో గ్రౌండ్ పాలిటిక్స్ చాలా కఠినమైనవి. ఇక్కడ అధికారం సాధించడం అంతకంటే కష్టం. ఇక్కడ కేవలం ఇన్స్టాగ్రామ్ విప్లవాలతో రాజకీయాలు నడపలేరు. ఏ దేశంలోనైతే అధికారాన్ని కాపాడుకోవడం కోసం మోదీ లాంటి అత్యంత కష్టపడే నాయకుడు ఉన్నాడో, కేసీఆర్, అఖిలేష్, మమతా బెనర్జీ ఢీకొట్టగల సత్తా ఉన్న గ్రౌండ్ లెవెల్ ప్రతిపక్ష నాయకులు ఉన్నారో, అలాంటి దేశంలో కేవలం ఒక ఇన్స్టాగ్రామ్ పేజీ, దానికి ఉన్న ఫాలోవర్లను చూసి నేపాల్ లాంటి విప్లవం తెస్తానని కలలు కనే మీ అంతా పరమ మూర్ఖపు వెధవలు మరొకరుండరు. బాగా లక్కీ ఏంటంటే టిఎన్ శేషన్ ఇప్పుడు లేరు, గోపాలస్వామి రిటైర్ అయిపోయారు. లేదంటే మీ ఆటలు సాగేవి కావు. పండుగ చేసుకోండి. ఏం చేసినా కూడా మోదీ క్రేజ్ ముందు మీరు విలవిలలాడాల్సిందే. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. ఇది చెప్పడంలో ఎలాంటి మొహమాటము లేదు. మీరు లేకుంటే ఈ ఛానలే లేదు. ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీదే. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.